ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 787వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామం త్రిపురేసి. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ త్రిపురేస్యై నమః. ఈ నామానికి మనం 4 రకాల అర్థాలు తెలుసుకోబోతున్నాం. మొదటిగా, త్రిపురములకు ఈశ్వరి కావున అమ్మవారు ఈ నామంలో త్రిపురేసి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. పరమేశ్వరునికి త్రిపురుడు అనే పేరు ఉంది. అయ్యవారు త్రిపురుడు అయినప్పుడు అమ్మవారు త్రిపుర అవుతుంది. అయ్యవారు ఏ రూపం ధరిస్తే ఆ రూపానికి అనుగుణమైన రూపాన్ని తాను ధరించి ఆయన శక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు. బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపమైనటువంటి మహాకామేశ్వరుడు త్రిపురుడు. ఆయన యొక్క శక్తి త్రిపురేసి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తూ ఉంది. ఇక ఈ నామానికి 2వ అర్థాన్ని కూడా చెప్పుకుందాం. శ్రీచక్రంలో 2వ ఆవరణ సర్వాశ పరిపూరక చక్రం. ఈ ఆవరణకు అధిదేవతగా ఉన్న తల్లి నామం కూడా త్రిపురేసి. ఆ ఆవరణలో ఉన్న దేవతలందరికీ అమ్మవారు నాయకురాలు. అలానే ఆ ఆవరణలో ఉన్న దేవతలందరూ కూడా ఆమె స్వరూపాలు. కాబట్టి శ్రీచక్రంలోని 2వ ఆవరణలో మనలను అనుగ్రహించే తల్లి త్రిపురేసి. ఇక ఈ నామం యొక్క 3వ అర్థాన్ని చెప్పుకుందాం. శ్రీచక్రంలో 3 మండలములు ఉంటాయి. అవి సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం. ఈ 3 మండలములే త్రిపురములు. ఈ మండలములలోని శక్తులకు నాయకురాలు, పరిపాలకురాలు అయినటువంటి అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో త్రిపురేసి అని కీర్తించబడుతూ ఉన్నారు. ఇక చివరి అర్థం తెలుసుకుందాం. మనకు 3 రకాల శరీరాలు ఉంటాయి అని ఇంతకుముందు నామాలలో పలుమార్లు తెలుసుకున్నాం. ఈ శరీరాలు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మరియు కారణ శరీరం. స్థూల శరీరం అంటే మనం ధరించి ఉండే మనకు కనపడే ఈ శరీరం. ఇక సూక్ష్మ శరీరం, కారణ శరీరం మన కంటికి కనిపించవు. ఈ 3 శరీరములు ముక్తిని పొందితేనే అమ్మవారు మనకు లభిస్తారు అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. మనం మరణించామనుకున్నప్పుడు ఈ స్థూల శరీరాన్ని జీవుడు విడిచిపెడతాడు. కానీ సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఆ రెండింటినీ తాను మరుజన్మ ఎత్తే వరకు ధరించే ఉంటాడు. ఈ 3 శరీరాలను కూడా అమ్మవారు పరిపాలిస్తూ ఉన్నారు, జీవుని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నామంలో ఈ 3 రకాల శరీరాలకు అంటే ఈ 3 పురాలకు కూడా అధినాయకురాలుగా అమ్మవారు త్రిపురేసి అని కీర్తించబడుతూ ఉన్నారు. ఈ అమ్మవారి రక్షణ మనకు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.